నమస్తే అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఇలా మన అదర్ సీన్స్ లో మంచి మంచి వార్తలు అన్ని పట్టుకొచ్చిన. ఇక వార్తలు ఏందో చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. మన దేశంలోనే ఉన్నాయంట తెల్లని తేట నీళ్లు. పియగ్గి నది ఎట్లయినా చూసి రావాలి అని అంటున్నారు చూసిన జనాలు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారంట మాటలు. ఇది మంచి పద్ధతి కాదు అని గట్టిగా మందలిచ్చిండు ఆదిలాబాద్ బీజేపీ నాయకులు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారంట పోలీసులు. గిదెక్కడికతరా నాయన అని పరేషాన్ అవుతున్నారు ముచ్చటిన్న ప్రజలు. లో బడ్జెట్ లో సినిమా తీసిర్రు ఇక్కడున్న తమ్ముళ్ళు, మీరు సూపర్ రా నాయన అని అంటున్నారు చూసిన నెటిజన్లు. తెలంగాణ లీడర్ల కోసం పనిచేస్తున్నారంట పోలీసులు. ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పేసిండు కమలం పువ్వు అధ్యక్షులు. శుభలేఖలల్లా గమ్మత్తుగా మందు సీసాలు ఎట్లొస్తాయిరా నాయన గిసొంటి గమ్మత్తు ఆలోచనలు. ఇగో రాజకీయ ముచ్చట్లు ఏమైనా ఉంటే ఐటంగా మాట్లాడుకుందాం గానీ వార్తలు షురు చేసే ముందు మీకు ముచ్చట చెప్పాలి. గదేందంటే ఇప్పుడు కాల్వల గదెనుల్లా పెద్ద పెద్ద నదులు ఉంటాయి కదా, నీళ్ళు ఎట్లుంటాయి? ఇలా అగో కాల్వల నీళ్ళు ఎట్లుంటాయి? మురికి మురుకుండి అక్కడింత ఇసుకుండి ఇగో తీరుగానే ఉంటాయి ఆ నీళ్లు, అంతే కదా. ఏంది గక్క నీళ్ళలా నల్ల పూసేసిన స్పష్టంగా చూడొచ్చా? గంత తేటగా ఉంటాయి. అబ్బా అదే చూసేద్దాం పారి. అబ్బా ఏమన్నా ఉన్నాయి ఆ నీళ్ళు? వారే వా గట్లా నీళ్ళ మీద పడువు వేసుకొని తిరిగిన గింత కూడా మురికైతే లేవు కదా. రే గిద అంత కాదు కానీ గట్లలేక నీళ్ళ మీద పడువు వేసుకొని తిరిగితే అసలు పడువ నీళ్ళ మీద ఉన్నదా లేకపోతే అసలు గాలికి ఇట్లా తేలుతున్నదా అని అనిపిస్తున్నది. అవు అచ్చం గట్లనే ఉన్నాయి మరి ఇక్కడ కనబడే నదిలో నీళ్ళు, కానీ చాలా మంచిగా ఉన్నాయి కదుల్లా. గిసండి మంచి నదిని చూసినాక ఇవ్వాలనక నది చూడకుంటూ ఉంటారు. మరికి నది ఎక్కడున్నది ఏం కథ అని ఆలోచిస్తుండలే. మరికి నది ఎక్కడో కాదులా మన దేశంలోనే మేఘాలయ అనే దగ్గర ఉన్నదంట. ఇక ఈ నది పేరు ఊంకోటు. మంచిగా ఉన్నాయి నీళ్ళ నది. ఈ నది చూడడానికి చాలా మంది పర్యాటకులు వచ్చిపోతున్నారట. గట్లనే నీళ్ళని చూసి మస్తు సంబరపడే కాకుండా ఇక అక్కడే ఉండి మళ్ళీ బయటికి రావాలంటే వాళ్ళకి పానం ఒప్పుతలేదంట. ఇక ఇంట్లో ఇంకింత మంచిగా చెప్పుకునే ముచ్చట ఏమైనా ఉన్నది అంటే ఇక ఈ ఊంగోట అనే నది మన దేశాలు ఉండు మనకు గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇక ఒక ముక్కలో చెప్పాలంటే నల్ల పూస నీళ్ళ లేచినా కూడా ఇక స్పష్టంగా చూడొచ్చు అన్నట్టు. ఇక ఇక్కడికి నది ఎట్లయితే తేట ఉన్నదో అక్కడ మనసులు కూడా గంతే తేట ఉన్నాయని చెప్తున్నారు అక్కడికి పోయి వచ్చిన పబ్లిక్. ఇక స్వచ్ఛమైన నది ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు పడుతున్నది. ఇక ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు లొల్లీలు గట్లనే పంచాయతీలు అవుతాయి. గీ ముచ్చట మా అందరికి ఎరకైందే కదా. అయితే గీ రాజకీయ పరంగా చూసుకున్నా ఇటు వ్యక్తిగతంగా చూసుకున్నా మనుషులో ఏమైనా ఉంటే మంచిగా మాట్లాడో లేకపోతే మందలిచ్చో పంచాయతీని తెలుసుకోవాలి. కానీ గిట్లా మాట్లాడు మంచి పద్ధతి కాదు. నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడేనా జరింత అయినా ఆలోచన చేసి మాట్లాడాలి కదా. గీ ముచ్చట నా మాటలలో కాదు గాని గా సార్ మాట్లాడతాడు. ఇనురి జోగు రామన్ననే 2009 నుంచి ఈనాటి వరకు నిరంతరంగా ఒక్కడే ఎమ్మెల్యే ఆదిలాబాద్ నియోజకవర్గానికి జోగు రామన్న గారు. అయితే నిన్న జోగు రామన్న గారి చెంచాలు భజన పలుడు జోగు రామన్న గారి పెంపుడు కుక్కలు నిన్న నా మీద ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేల్చిండ్రు. తరోడా వంతెన నిర్మాణం కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే మొన్న నేను వెళ్ళి ప్రజల సేఫ్టీ కోసం ప్రజల భద్రత కోసం అక్కడ
వాహనాల్ని ఆపాల్సిందిగా తరోడా గ్రామస్తుల సహకారంతోని ఆ బ్రిడ్జ్ సేఫ్టీ కోసం వెళ్లి ఇది ముమ్మాటికి జోగు రామన్న పాపమే, తరోడా వంతెన నిర్మాణంలో ముమ్మాటికి జోగు రామన్న వైఫల్యమే అని చెప్తే దానికి జోగు రామన్న గారికి మళ్ళా చెప్తున్నా, జోగు రామన్న గారు మీకు సోయి లేదు. నిన్న పలికింది అడ్డిపోయారెడ్డి అయినా పలికించింది నువ్వే జోగు రామన్న. నీ మొద్దు నిద్ర వల్ల, నీ కుంభకర్ణ నిద్ర వల్ల ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే జోగు రామన్న చవట, దద్దమ్మ, సన్నాసి అని అనుకుంటున్నారు. అదన్నట్టు అసలు ముచ్చట ఇన్నారులా అగో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారట మాటలు. అరే ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా ఉన్నప్పుడు మనసులో పెట్టుకోవాలి, లేకపోతే మంచిగా అన్నప్పుడు మందలియాలి. కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడేది 10 మంది నిలువ తగ్గించుడైంది. అగో ఇది మాత్రం అసలు మంచి పద్ధతి కానే కాదు. ఇక మనం మాటలు మాట్లాడదలుచుకున్నాం అనుకో, అది అభివృద్ధి పనులలో చూపెట్టాలి. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు తక్కువనే, మాటలేమో ఎక్కువ ఉన్నాయి. అగో గట్లున్నది మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ముచ్చట. ఒక బ్రిడ్జ్ని కూడా మీరు వంతెనను కూడా కట్టించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి జోగు రామన్న గారు అది అడిగినందుకు, కంది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించినందుకు నన్ను బండ బూతులు తిట్టించిన జోగు రామన్న గారు. అనాగరికమైనటువంటి భాషల, సభ్య సమాజం తలజించుకునేటువంటి భాషల మాట్లాడిపించిన జోగు రామన్న. నీ నీచ సంస్కారానికి నువ్వు ఎట్లా చదువుకున్నది 6వ తరగతో 10వ తరగతి, మరి దొంగ సర్టిఫికెట్లా దొంగ పట్టాలు అవి మాకు తెలియవు. కానీ నీ చదువులేనితనానికి, నీ నీచ సంస్కృతికి, నీ నీచ సంస్కారానికి వదిలేస్తున్నా. అగో ఇన్నారు గిజ్జుడు ఇంకా గమ్మత్తుకున్నది. అగో తెలంగాణలో ఎక్కడ చూడు, ఎవరు చూడు, ఏ లీడర్లు చూడు ఒకటే ముచ్చట. తెలంగాణ మొత్తం మేము అభివృద్ధి పనులు చేస్తున్నాం. అగో గిడేంది సారు, మొత్తం ఎక్కడెక్కడనే బ్రిడ్జ్ మొత్తం కూలిపోతున్నది. పబ్లిక్ ఆయనతో ఏమన్నా అయితే ఏంది, ఎవరు చూసుకుంటారు? అగో ఇదేం కథ సారు, మళ్ళీ మాటలు చూస్తామేమో కోటలు దాటుతున్నాయని అంటున్నారు ముచ్చటిన జనాలు. నువ్వు కంది శ్రీనివాస్ రెడ్డిని ఎన్నిసార్లు బెదిరించినా కళ్ళు పీకేస్తా, కంది శ్రీనివాస్ రెడ్డి ఊర్లలో ఎట్లా తిరుగుతావో చూస్తా, పోలీసు కేసులు నడిపిస్తా, నీతో ఎంతమంది తిరుగుతారో చూస్తా అని నువ్వు ఎన్నిసార్లు అన్నా కూడా కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఆదిలాబాదు ప్రజల కోసం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాడు. నా మీద కేసులు పెట్టినా, నా మీద అక్రమ కేసులు బనాయించినా, నన్ను జైల్లో పంపించినా నేను మాత్రం ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా జోగు రామన్న. అగో అదన్నట్టు మొత్తానికి ముచ్చట. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న సార్ ఎట్లా పడితే అట్లా మాటలు మాట్లాడుతున్నాడట, కార్యకర్తలతో తిట్టిపిస్తున్నాడట. కానీ ఏదేమైనా మేము మాత్రం గట్లా మాట్లాడాం, మేము ఏమన్నా కథం అభివృద్ధి పనులు చూసుకుంటాం, గట్లనే ప్రజలను కాపాడుతామని చెప్పేసి అంటున్నాడు బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి సారు. అగో ఇక్కడ చూడు, బీఆర్ఎస్ పార్టీ జోగు రామన్న సార్ అన్ని మాటలు మాట్లాడినా కంది శ్రీనివాస్ రెడ్డి సార్ మాత్రం ఒక్క మాట మాట్లాడతలేడు. ఇక ఆయనకే తెలవాలి, ఆయనకే వారం మొత్తం ఎరకా అన్నట్టుగా ఉన్న ముచ్చట ఉన్నట్టుగా ముఖమే చెప్పేసిండు. కానీ ఏదేమైనా జోగు రామన్న సారు మీరు కూడా పారే ఆలోచన చేయర్రి. ఆలోచన అనగానే మళ్ళీ ఇంకేమనాలో అని ఆలోచన చేయకుర్రి. ముందుగా అలా ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు చూడర్రి, పనులు తక్కువ మాటలు ఎక్కువ అని అంటున్నారు ముచ్చటిన జనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట అయిపోయిన ముచ్చటనే. అట్లని చెప్పి మనం గా ముచ్చట పక్కకు పెడితే మంచి పద్ధతి కాదు. ఇక గట్లనే ఇక్కడ అయిన వార్తల మంచి ఏంది, చెడు ఏంది, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మేము ప్రశ్నిస్తే తప్ప మాకు ప్రశ్నించే హక్కు లేదా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? అగో మీకు ముచ్చట సమస్య అయినట్టున్నది కదా. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా ముచ్చట ఇంకింత పురా గడుచుకుని వద్దాం పారి. నీ అక్క ఈ ముచ్చట మనం మొన్ననే మాట్లాడుకున్నాం కదా. అయ్యో మేడం గాడు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి కథం. ఇక మేడం ఆడ సభలో పోయినప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడింది, మాటకు తగ్గట్టే మాట మాట్లాడేసింది. కానీ ఇప్పుడు గదే ముచ్చట మీద మళ్ళీ నిన్న మేడంను అరెస్ట్ చేసేసిళ్ళు. కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నారు? అయ్యో ఇప్పుడు అధికార పార్టీ అని చెప్పేసి కథం ఏది పడితే అది ఎప్పుడు చెప్పగానే పోలీసు సార్లు ఎమ్మటే చేసుడు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల మేడం అన్నదంటే తప్పేమున్నదని అంటున్నారు జనాలు. అవు ఎడిదిక్కు చూడరు మేడం బాధ. పడితే అది కేసులు పెట్టడమే కాకుండా దాడులు చేయడమే కాకుండా ఇన్ని మాటలు అంటారా? ఇది అవమానం కాదా? నన్ను మరదలు అంటే నాకు ఎలా ఉండాలి? మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది? నన్ను సికండి అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది? నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ మహిళకైనా ఇది అవమానం కాదా? నాకు జరిగితే అవమానం మహిళలకు జరిగినట్టు కాదా? మహిళలందరూ గమనించాల్సిన విషయం.
ఇది మహిళలను గౌరవించే సర్కారు కానే కాదు. అంతే దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో మళ్ళీ కోర్టుకు పోవాలి, కోర్టు చేత మళ్ళా మొటిక్కాయలు వేయించాలి, గిట్టే కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది వాళ్ళు. మేము ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. వందల కొద్ది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దించింది వాళ్ళు. భార్య అక్కడ ఉంది, శంకర్ నాయక్ భార్య అక్కడే ఉంది, ఆయమనే దగ్గరుండి జరిపిస్తుంది. ఒక కబ్జా కేసులో అక్యూజ్డ్ 1గా ఉన్న ఆవిడ అక్కడ ఉండి కబ్జా కోరై ఉండి ఇంత అవినీతికి పాల్పడుతూ కూడా ఎంత మదం ఉండాలి. కార్యకర్తలను దింపి మా ఫ్లెక్సీలను కాల్చి అక్కడ బండ్లు టైర్లన్నీ కాల్చి నానా బీభత్సము సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే సృష్టించి మళ్ళా మా మీద నెపం పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కదా అని పోలీసులను పనోళ్ళలాగా వాడుకొని అధికారం ఉంది కదా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామనో ఇంకోటో వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మా పాదయాత్రను అడుగడుగున అడ్డుకుంటున్నది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కుళ్ళుతోనే. పంతం ఎందుకుంటది? నాకు వాళ్ళతో పర్సనల్ విభేదాలు ఏమి లేవు, ఇంతకు ముందు నాకేమీ లేవు. కానీ ఒక నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తే నా దృష్టికి ఒక అవినీతి వస్తే, ఒక అక్రమం వస్తే, ఒక భూ కబ్జా వస్తే నేను మాట్లాడకపోతే ఆ చెప్పిన వాడు ఆ ప్రజలు ఏమనుకుంటారు నా గురించి? నేను వాళ్ళతో కుమ్మక్కయ్యానని అనుకుంటారు కదా. ఇన్ని రోజులు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళ చేస్తున్న అవినీతి గురించి మాట్లాడలేదు అంటే ఏమిటి అర్థం? ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు కదా. ఈ ఎమ్మెల్యేలు ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ నోర్లు మూశారు. ఇక జర్నలిస్టులు కేసులు వేస్తామంటే ఈ శంకర్ నాయక్ అట జర్నలిస్టులు కేసులు ఏదైనా రిపోర్ట్ చేస్తే అట SC/ST అట్రాసిటీ కేసు పెడతాడట. సిగ్గుండాలి కదా. ఇలా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను అంటున్నది వాస్తవం. అవునో కాదో మీరే పబ్లిక్ ఫోరం పెట్టండి. జర్నలిస్టులు వస్తారు, మీకు నిజాయితీ ఉంటే మీరే ఆ ప్రశ్నలు ఎదుర్కోండి. మేము ఇలాంటి వార్తలను చూసి మేము మాట్లాడుతున్నాము. మాకు ప్రజలు వచ్చి అదన్నట్టు అసలు ముచ్చట గిదెక్కడ కథరో గిదేం న్యాయం రో. అరే ప్రశ్నిస్తే గిట్లా ఎవరైనా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్నోళ్ళు గట్లనే మేడం చాలా మంది గరం అవుతున్నారు. అవు మరి ఇంట్లో ఇంత న్యాయం ఉన్నది, ప్రశ్నించే గొంతు గిట్లా అరెస్ట్ చేసుడు ఏందని చెప్పేసి చాలా మంది కార్యకర్తలు గట్లనే మేడం అభిమానులు కూడా అంటున్నారు. కానీ ఏదేమైనా గట్లా అరెస్ట్ చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదని పెద్ద పెద్ద సార్లు కూడా అంటున్నారు. జరి ముచ్చట మీద మీరు కూడా ఆలోచన చేయాలి సార్లు. ఇప్పుడు మనం సినిమా తీయాలనుకోరి కొన్ని కోట్లతో కూడుకున్న పని. గట్లనగా సినిమాకు నటులు, కెమెరామెన్లు, మేకప్ మెన్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, అది ఇది సెట్టింగ్లు గట్లనే వందల్లో పనిచేసేటోళ్ళు. మళ్ళీ అవతార్ లేదంటే RRR మాదిరి కాకుండా ఓ మోస్తరు మూవీ తీయాలన్నా డబ్బులు తక్కువేం కావు. లో బడ్జెట్ సినిమా అనుకున్నా లక్షల్లోనే అవుతాయి. కానీ గిక్కడ చూడురి రూపాయి ఖర్చు లేకుండా సినిమా ఎట్లా తీస్తున్నారు. ఇక ఇప్పుడు మన సినిమా తీయాలనుకో కొన్ని కోట్లతో కూడుకున్న పని. గట్లనేగా సినిమాకు నటులు, కెమెరామ్యాన్లు, మేకప్ మ్యాన్లు, డబ్బింగ్, ఇక ఆ సెట్టింగు ఈ సెట్టింగు గట్లనే 100 మంది పనిచేసేటోళ్ళు. అగో మళ్ళీ అవతారు లేకపోతే RRR మాది కాకుండా ఓ మోస్తారు మూవీ తీయాలన్నా ఇక డబ్బులు ఏం తక్కువ కావు. మరి లో బడ్జెట్లో సినిమా తీయాలనుకున్న లక్షలలోనే అయితే. కానీ ఇక్కడ చూడుర్రి రూపాయి ఖర్చు లేకుండా సినిమా ఎట్లా తీసిల్లో. వారే వా ఏం తెలివి కాలాలు పోతాముడు. రూపాయి ఖర్చు లేకుండా సినిమా ఎట్లా తీస్తున్నారు అని పరిశాన్ అయినాం. కానీ మీరు చేసిన దానికి రూపాయి పెట్టినా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మరి ఒకలేమో ఫోన్ పట్టుకొని వండుకున్నాడు, ఇక ఇంకో పిల్లగాడు గదే కెమెరామ్యాన్ అంటే ఇక కింద సెల్ పట్టుకొని ఉన్నాడు, ఇక పూరని కాలు పట్టుకొని ఉన్నాడు. ఇక అడిదిక్కు చూస్తే వాకింగ్ చేసే హీరో. అంతా చెప్పిన కానీ ఇక్కడ ఉన్న పొలగానే చూడు చేతిలో చెప్పులు పట్టుకొని క్రాప్ కొట్టగానే కథం. ఇక కెమెరామ్యాన్ కొస్తకున్నగా పొలగాడు కాలు పట్టుకొని బయ్య గుంజుతూనే ఉన్నాడు. ఇక ఈయన స్లో మోషన్ వీడియో తీసుకుంటా ముందడి దిక్కుపోతా అంటే గాడు ఉన్న హీరో చూడు ఎటు చూడకుండా ముందడికి నడుతున్నాడు. కానీ తమ్ముళ్ళు ఇక సినిమాకి ఇట్లా కూడా తీయొచ్చు అని చాలా గమ్మత్తు ఆలోచన చేసేయాలని ఇట్లా చాలా మంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గమ్మత కామెడీ పెడతారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ వీడియో మనం సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది అనుకో రాదురిగా. ఇప్పుడు తెలంగాణ అంత మంచిగానే ఉన్నది కానీ ఈ పోలీసుల ముచ్చటేందో అస్సలు సమజై పాడైతలేదు. అరే పోలీసులు పనిచేసేది పబ్లిక్ కోసమా లేకపోతే పార్టీ కోసమా, అధికారంలో ఉన్న లీడర్ల కోసమా? అసలు ఏంది వీళ్ళు చేస్తున్నది? అకో ఇవన్నీ నేనన్న మాటలు కాదులా, ఓ సార్ అంటుంటే ఇన్నా గట్లనే పబ్లిక్ ఆలోచన కూడా గదే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా.
అయితే ఈ ముచ్చటేందో ఇంకెత్తిందాం పారి. పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారిందంటే కొంతమంది అధికారుల వల్ల, నీచమైన అధికారులు కొంతమంది, వాళ్ళు ఎప్పుడూ ముఖ్యమంత్రి మోచేది అవుతారు, కానీ నాయకులు మోచేది అవుతారు. వాళ్ళు ఎందుకు డ్యూటీ చేస్తారో వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ప్రభుత్వం పర్మనెంట్ అనుకుంటున్నారు. వాళ్ళు సిగ్గుండాలే ప్రశాంత్ సిఐ అట, కొంచెం అక్కలు ఉండాలి ప్రశాంత్ సిఐ అంటే. నువ్వు అధికారి లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తవా? ఎవడి చిన్ని కొట్టే అధికారం, వాడి చిన్ని కొట్టే అధికారం. ఇంకా 3 నెలలు ఉంటుంది ప్రభుత్వం. ఏం చేస్తావు తర్వాత? బిచ్చపతికి అయితే వెంకటేశ్వర్లు టాస్క్ ఫోర్స్ సిఐ. మరి సార్ అన్నది కూడా వాస్తవమే. తెలంగాణలో అధికారం ఉన్నదని చెప్పేసి కథం లీడర్లు ఏం చెప్తే గదే చేస్తున్నారట పోలీసులు. గట్లనే ఇప్పుడు పోలీసులు అంటే ప్రజలకు సేవ చేయాలి, ఇక ఇంట్లో కొద్దిగా జర మంచి చెడు కూడా ఆలోచన చేయాలి. అంతేగాని ఇప్పుడు అధికారంలో ఉన్న లీడర్లు ఏం చెప్తే గట్లా చేసిన పద్ధతి కానే కాదని అంటున్నారు. కార్యకర్తలు కొడతా అవును, ఎవడు చిన్న అధికారం కార్యకర్త కొట్టే అధికారం. 2 రోజులు డ్యూటీ, నువ్వు ఏం తప్పు చేసిన కొట్టినావు? దాడులు చేస్తుంటే ఎందుకు కొట్టలేవు? నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మీరు నా మాత్రంగా కేసు ఎందుకు పడుతున్నారు? ఏం చేస్తుండ్రు సిపి? నేను మాట్లాడిన సిపి గారితో వాళ్ళని చేస్తాను సార్, వీళ్ళని చేస్తాను సార్ అని కొట్టి అధికారం మీ టాస్క్ ఫోర్స్ సిఐకి ఎవరు ఇచ్చిండు అంటున్నా నేను. ఎన్ని రోజులు దాదాపు చేస్తారు, 2 రోజులు గుండా చేస్తారు పోలీసులు. ఇక్కడ మీరు కొంతమంది పోలీసు అధికారులు మీకు లేదా కుటుంబ సభ్యులు తప్పు చేస్తుని శిక్షించి దాని ఇబ్బంది లేదు, క్రిమినల్స్ శిక్షించి ఇబ్బంది లేదు. మీరే తుపాకుల లైసెన్స్ ఇస్తారు. ఇక్కడ తుపాకుల లైసెన్స్ గుండాలకు, ఫాల్ట్ గాలకు, లుచాలంతా మీరే తుపాకుల లైసెన్స్ ఇస్తారు, వెపన్ లైసెన్స్ ఇస్తారు. మీరే బెదిరియమంటారు, మీరే ల్యాండ్ కబ్జాలు చేయమంటారు, మీరే దొంగతనాలు లంగతనాలు చేయమంటారు. వాళ్ళని కాపాడుకోవడం కోసం పోలీస్ అధికారి యంత్రం చెప్పాలి. పోలీస్ అధికారులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కొమ్ముగాసి అధికారులు చెప్పాలి. పట్టిలు దొంగ కొడతారు, ల్యాండ్లు దొంగ కొడతారు. మీరు ఉల్టా స్టేషన్ లో మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామంటే రౌడీ చోట్ల పనిచేస్తుంటారు. బిడ్డ ఇంకా 3 నెలలు 4 నెలల ప్రభుత్వం ఉండేది. బిచ్చబతికి అయితే మీరు రాసిపెట్టుకోండి. బిచ్చబతికి అయితే ఎవరు కాపాడని అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొట్టిన ఏ ఆఫీసర్ను వదిలిపెట్టే ప్రసక్తులు రాసిపెట్టుకోండి. గట్లనే ఇప్పుడు తెలంగాణలో ఎవరెవరైతే పోలీసులు ఉన్నారో ఇక కథం కార్యకర్తలేం కానీ ఎవరైనా కానీ సూతలేనారట, పొట్టు కొడుతున్నారట. ఇక ఇదే ముచ్చట మీద ఇప్పుడు బండి సంజయ్ సార్ మస్తు గరం అయిపోయాడు. ఇక ఎవరెవరు కొట్టిళ్ళు, ఎట్లా కొట్టిళ్ళు, ఏం కథ అని చెప్పేసి వాళ్ళ పేర్లతో సహా మొత్తం చెప్పేసుకుంటా. మీరు అట్లా పడితే ఎట్లా కొడతారు? అసలు అధికారంలో ఉండేది ఇంకా 3 నెలలు అయిటాక మరి మీ కథ ఏంది, మీ పరిస్థితి ఏందని చెప్పేసి కథ ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్పేసిండు. మళ్ళీ ఎవరినో లీడర్ బట్టి మళ్ళా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ముగాద్దాం మీరు అనుకుంటారు. మొత్తం లిస్టు తయారు చేస్తున్నాం. నీలాంటి వాళ్ళు బిచ్చబతికి వేస్తా బిడ్డ. మీలాంటి వాళ్ళు వెంకటేశ్వర జాగ్రత్తగా ఉండు, స్థానిక ఎస్ఐ జాగ్రత్తగా ఉండండి. మీరు చట్టాన్ని కాపాడే వ్యక్తులు మీరు. చట్టాన్ని చేతులు తీసుకొని కార్యకర్తలను కొట్టే ప్రయత్నం చేస్తే దాన్ని జీటు ఎదుర్కొంటాం. దానికి పర్యావసానం ఏదో చూపెట్టడానికి సిద్ధం ఉంటే మేము చూపెడతాం. ఈ జైళ్లు, రిమాండ్ చేయడము, రౌడీ షీట్లు, లాంటి ఛార్జీలు మాకే కొత్త కాదు. బీఆర్ఎస్ లో కొత్త వాళ్ళు అక్కడ అడిగిన పడవచ్చు. అందరూ కూడా పైసలు సంపాదించుకోవడం కోసము అధికారాన్ని అడ్డు పెట్టుకుని దాదాగిరి చేస్తాం. వాళ్ళు మేము ధర్మం కోసం చేస్తాం, సమాజం కోసం చేస్తాం దాదాగిరి. మేము ప్రజలను కాపాడుకోవడం కోసం దాదాగిరి చేస్తాం. మేము నీలాంటి ఫాల్ట్ ఆఫీసర్లను అడ్డుకోవడానికి పక్క దాదాగిరి చేస్తాం. కానీ ఈ ముచ్చటలు జరిగితే ఆలోచన చేయాల్సిందే. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఏది పడితే గట్లా చేసుడు ఇదేం పద్ధతి? గట్లనే ఇప్పుడు పోలీసులు అంటే ప్రజల పక్షాన ఉండాలి కానీ ఇట్లా లీడర్ల పక్షాన ఉండు ఏందని చెప్పేసి పబ్లిక్ కూడా మస్తు గర్మైతుళ్ళు. మొన్న అంటే ఒక వారం కిందట మీకు ముచ్చట చెప్పిన యాదుకున్నదా వాళ్ళ గదేనుల్లా గీ నాడుమ అన్ని గమ్మత్తుగా చేస్తున్నారు కదా ఆలోచనలు. మొన్నటికి మొన్న 2000 నోట్ల మీద పెండ్లి కారెట్ తయారు చేసి గట్ల కూడా కాదని ఇక్కడ గిల్లేసంటే ఆలోచన చేసిర్రు. చూడుది ఆయన ఎట్లొస్తాయి నాయన గిసంటే ఆలోచనలు. మీకు మొన్న వారం కిందట ఒక ముచ్చట చెప్పినావు యాదుకున్నాదుల్లా. గదేనుల్లా ఈ నడుమ గమ్మత్తు చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో పబ్లిక్. గట్లనే మొన్నటికి మొన్న 2000 నోటు మీద ఏకంగా పెళ్లి కారెట్టే తయారు చేపించేసిళ్ళు. ఇక ముచ్చట చూసినాకైతే మీరు కూడా పరిచయం అయినట్టే ఉన్నారు. ఇక్కడ చూడు గట్లనే ఉన్నాయి గమ్మత్తు. ఇంకో ముచ్చట ఇది ఏదో పెద్ద బాక్స్ లెక్క కనబడుతుంది కదా. అరే ఇది బాక్స్ కాదు, పెళ్లి కారెట్టే. అరే ఒక పేపరు ఈ ఒకటి వెళ్తూనే ఉన్నది కదా బయటికి. అంత మధ్యలోనే గిడి చూడు ఒరిని యొక్క పెళ్లి కారెట్ గిదేంద్రో కథ. ఇటు చూస్తేనేమో మందు సీసా, పక్కన చూస్తేనేమో జీడిపప్పు, హల్వా, కిస్మిస్లు అన్నీ ఉన్నాయి. ఇది ఎక్కడ కథ అని పర్సన్ కాకుర్రి. ఇక ఇట్లా ఒక దగ్గర సోషల్ మీడియాలో ఒక ఆయన వీడియో గురించి నెట్టలేంగా. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అయినా చేసిన ఆయనకు చాలా ఆలోచన ఉన్నట్టే ఉన్నది. మరి ఇక ఇట్లా పెళ్లి కారెట్ అందరూ పెళ్లికి వస్తారో రారో అని చెప్పేసి అనుమానంతో ఏకంగా చక్కగా అన్న పెళ్లి కారెట్లో ఇంత మందు గట్ల దాన్ని బట్టి ఇంత స్టఫ్ కూడా పెట్టిండు. ఇక గిట్లు ఇచ్చినాక ఇంకెవరు రాకుంటారు పెళ్లి కారెట్కు. కొన్ని యొక్క పెళ్లి కారెట్లనే పుల్ బాటిల్ పెట్టిండంటే ఇక పెళ్లిని ఇంకెన్ని పెడతారో, ఇంకేం కథ ఉంటుందని ఇక వస్తూనే ఉంటారు జనాలు అని అంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్. కానీ ఏదేమైనా గిట్ ఎట్లా వస్తే మీకు ఆలోచన అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ గట్లనే నెటిజన్లు. చలో ఇలా మన అదర్ న్యూస్ లా షిట్కు పొట్టుకు వార్తలు గట్ల సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 చూసేయండి.
ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదృష్ట న్యూస్ మంచిగా ఉన్నాయిలే. ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక ఏమన్నా మిగిలిన ముచ్చట్లు ఉంటే రేపు ఇన్ని ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం. గానీ జర గప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మ న్యూస్.